అరే మా గల్లీలా ఒక చిన్న చాయ్ హోటల్ ఉంటుందిరా. ఆడ చాయ్ తాగితే సూపర్ పో, అమృతం తాగినట్టే అనిపిస్తుంది. అవునరా, మా ఏరియాలో కూడా ఒక టిఫిన్ బండి ఉంటుందిరా. ఆడిపోయి ఒక్క దోశ తింటే చాలు, పొద్దుమికే దాకా మళ్ళీ ఆకలే కాదు. అలా చేతిలో ఏమో మయం ఉన్నదిరా. కరెక్టేరా బాయ్, మా సైడ్ కూడా ఒక ఆయన జిలేబీలు వేస్తాడు, ఇట్లా నోట్లు వేసుకోగానే అట్లా కరిగిపోతుంది. ఇగో ఇట్లా దోస్తులు కలిసినప్పుడు తిండి ముచ్చట్లు గొప్పగా చెప్పుకుంటారు, కానీ అంత టేస్ట్ ఎట్లా వస్తుంది అని మాత్రం ఆలోచన చెయ్యరు. నెమలేడిస్తే ఏటగానికి ముద్ద. తినేటోళ్ళు ఏం తింటేంది సస్తేంది, మనకు పైసలు వచ్చినాయా లేదా అన్నట్టే ఉంది పొండ్రి కొందరు దందాలు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా ఒక పానీపూరి బండి కడ పబ్లిక్ జిబజిబు ఉండేటోళ్ళు. అయితే ఇంటికి పోయినాక కడుపంతా ఎట్లనో దిప్పి ఒకారం వచ్చేదట. ఆయన తెవలో పోయి పోలీసులకు చెప్పిండ్రు. గప్పుడు తెలిసింది మనోని పనితనం. పులుసుంటది కదా, అగో దాన్ని కల్తీ చేసిండు. అందులో ఏం గల్పెటోడో తెలిస్తే ఒకారం వస్తది. పాయకాండ్లు గడిగే యాసిడ్ గల్పెటోడు. అగో పచ్చపొంటున్న పచ్చబాటిల్లు గవ్వే. ఈయనకేం పోయే కాలం యాసిడ్ కలిపి పాడైతుండని పరిశాన్ కాకుండ్రి. పులుసు మంచి టేస్ట్ వస్తుందట. ఏం గల్పిండో తెలవక మనం బూకరోల లెక్క దెబ్బ దెబ్బ లోపటేస్తిమి. టేస్ట్ కోసం యాసిడ్ కలిపిన తీస్మార్కాన్ని అరెస్ట్ చేస్తే 6 నెలలు జైలు శిక్ష పడ్డది. కంటికి మంచి గన్పియంగానే నాలుకే జప్పరిచ్చే ముంగట ఓ పారి ఈ వార్త యాద్ చేసుకుంటే మంచిది.